ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షునిగా ఉంటూ జనసంద్రంలో తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన అభిమానుల కోసం కూడా తాను అభిమానులను ఏమాత్రం నిరాశపరచకుండా గత 2 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారు ఒక మూవీని అయితే తీయడం జరిగింది. అదే హరిహర వీరమల్లు అనే మూవీ. వీరమల్లు అనే మూవీ రేపు 24 తారీఖు రోజు రిలీజ్ కావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పలు థియేటర్లలో తన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా అలా థియేటర్లను అయితే అలంకరణ చేసినటువంటి పరిస్థితి. ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వంలో తన అభిమానాన్ని అయితే చాటుకుంటున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు ఎంతో సేవనందిస్తున్నటువంటి ప్రజానాయకుడు అంటూ కూడా ఫ్లెక్సీలలో ఏర్పాటు చేసినటువంటి ఈ వైనాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా హరిహర వీరమల్లు మూవీ ఫ్లెక్సీలో కొత్తగా మనం తన పెద్ద కుమారుడి యొక్క ఫోటోను కూడా మనం ఈ కార్యక్రమంలో చూస్తున్నాం. తొలిసారిగా జనసేన పార్టీ అధ్యక్షుడి యొక్క కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క పెద్ద కుమారుడి ఫోటో ఫ్లెక్సీలలో వెలవడం అయితే ఇదే మొదటిసారిగా చూస్తున్నాం. మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడా అనే కోణంలో మాత్రం ఇట్లాంటి ఫ్లెక్సీలు అయితే సందేశాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం మనం కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే మన దగ్గరలో ఉన్నారు. వాళ్ళతో కొన్నిసార్లు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మూవీ ఇన్ని రోజులు తీశారు, అది అసలు ఎట్లా ఉంది, రేపు ఎట్లా ఉండబోతుంది, అభిమానుల సందడి ఎలా మొదలైందనే విషయంపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, హరిహర వీరమల్లు అనే మూవీ రేపు రిలీజ్ కార్యక్రమం ఉంది. మీరు అభిమానులు ఎలా చూడబోతున్నారు? ఇది హ్యాపీ న్యూస్ అనేది అయితే ఒకరికి 10,000 నుండి 10 పనులు చూసుకుంటా మా కోసం అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ సార్ గారు మా కోసం సినిమా తీయడం. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షునిగా ఉంటూ జనసంద్రంలో తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన అభిమానుల కోసం కూడా తాను అభిమానులను ఏమాత్రం నిరాశపరచకుండా గత 2 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారు ఒక మూవీని అయితే తీయడం జరిగింది. అదే హరిహర వీరమల్లు అనే మూవీ రేపు 24 తారీఖు రోజు రిలీజ్ కావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పలు థియేటర్లలో తన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా అలా థియేటర్లను అయితే అలంకరణ చేసినటువంటి పరిస్థితి. ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వంలో తన అభిమానాన్ని అయితే చాటుకుంటున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు ఎంతో సేవనందిస్తున్నటువంటి ప్రజానాయకుడు అంటూ కూడా ఫ్లెక్సీలలో ఏర్పాటు చేసినటువంటి ఈ వైనాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా హరిహర వీరమల్లు మూవీ ఫ్లెక్సీలో కొత్తగా మనం తన పెద్ద కుమారుడి యొక్క ఫోటోను కూడా మనం ఈ కార్యక్రమంలో చూస్తున్నాం. తొలిసారిగా జనసేన పార్టీ అధ్యక్షుడి యొక్క కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క పెద్ద కుమారుడి ఫోటో ఫ్లెక్సీలలో వెలవడం అయితే ఇదే మొదటిసారిగా చూస్తున్నాం. మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడా అనే కోణంలో మాత్రం ఇట్లాంటి ఫ్లెక్సీలు అయితే సందేశాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం మనం కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే మన దగ్గరలో ఉన్నారు. వాళ్ళతో కొన్నిసార్లు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మూవీ ఇన్ని రోజులు తీశారు, అది అసలు ఎట్లా ఉంది, రేపు ఎట్లా ఉండబోతుంది, అభిమానుల సందడి ఎలా మొదలైందనే విషయంపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, హరిహర వీరమల్లు అనే మూవీ రేపు రిలీజ్ కార్యక్రమం ఉంది. మీరు అభిమానులు ఎలా చూడబోతున్నారు? ఇది హ్యాపీ న్యూస్ అనేది అయితే ఒకరికి 10,000 నుండి 10 పనులు చూసుకుంటా మా కోసం అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ సార్ గారు మా కోసం సినిమా తీయడం. అభిమానుల కోసం సినిమా తీసుకుంటూ మా కోసం ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు మా కోసం సినిమా తీయడం జరిగింది. అసలు రాక సినిమాలోకి వచ్చాడు. అకిరానంద్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా హీరో అయితే మాకు ఇంకా ఆనందం ఎక్కడికో పోతుంది. ఇంకా రేపు మాత్రం రచ్చ ఒకరోజు ఇప్పటికే హడావిడి ఎక్కడ అయిపోయింది. రాత్రి మాత్రం ఇంకా బెనిఫిట్ షో మ్యాట్నీ షో ఫస్ట్ ఉంది కదా, అప్పుడు చూస్తాం. రాత్రి మాత్రం ఇప్పటికే సిద్ధమైపోయాం. రేపటికి మాత్రం యుద్ధం సినిమాలో మామూలు అయితే ఉండదు. పేపర్లతో హడావిడితో టికెట్లు మాత్రం దొరకవు. రచ్చనే రేపైతే ఛాన్స్ అందరికి. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మొత్తానికి అంటే ఎట్లా రేపు హడావిడి మొదలైంది. అభిమానులకు మీరు అభిమానులుగా ప్రేక్షకులు ఏం చెప్పదలుచుకున్నారు? అర్థం కాలేదు అన్న. అసలుకి మా కోసం అక్కడ ప్రజల కోసం బాధపడుతున్న ఒక దిక్కు మా గురించి బాధపడుకుంటా సినిమా తీసిండన్న. ఆ సార్ని ఎవరు తక్కువ చేస్తారన్న, ఎవరు కూడా ఏం చేయలేరన్న. పాలిటిక్స్ చూసుకుంటూ ఒక సినిమా చూస్తున్నా. తగ్గేదేలే ఈసారి అయితే చూసుకుందాం. ఏదైతే అదైంది. ఓజీ ఉంది కదా, చూద్దామన్న. ఓజీ కూడా ఇంకా రచ్చ ఉంటది. ఇదైతే శాంపుల్. రేపు అయితే ఉంటది చూడండి, రచ్చనే, మామూలుగా అయితే ఉండదు. మొత్తానికి అభిమానులు అయితే రేపు రిలీజ్ అయ్యే కార్యక్రమం సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. మా అభిమానాన్ని హీరో నటించినటువంటి మూవీ. సాధారణంగా పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే హడావిడి ఎంతో కొనసాగుతుంది. ఒక దిక్కు ప్రజలకు సేవలు అందిస్తూనే ఇప్పుడు అభిమానుల కోసం మూవీని తీయడం అంటూ మాకు ఎంతో గర్వంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి.
రాయి ఆడబెట్టి చూడు, రాయి ఆడబెట్టి కింది తలగా కట్టేసి ఆడ బాగుంటుంది అది ఇన్ని ఎవరు కట్టాలి ఎక్కడన్నా విశ్వనాథ్ దగ్గర నాకు ఏమని చెప్పాం ఎవరి పేరు చెప్పడం ఇచ్చేస్తున్నారు లోపలికి
देखो मार रउडी सब జనసేన జై జనసేన ఒక్కరే బాబు ఒక్కరే బాబు ఒక్కరే బాబు स्टार बाबू लगे बाबू बाबू लगे बाबू कल्याण बाबू बाबू लगे बाबू कल्याण बाबू बाबू कल्याण बाबू बाबू कल्याण बाबू जय जनसेना जय जनसेना Hey!